హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా ఇంటి ముందు రథం ముగ్గు వేసేసాను. ఎట్టకేలకు కష్టపడి రథం ముగ్గు అయితే కంప్లీట్ చేసేసానండి. చాలా ఇయర్స్ అయిపోతుంది ఇలాగా రథం ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు వేసి. ఎందుకనంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట వాకిట్లో పండగ నెల స్టార్ట్ అవ్వడం డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఆ నెలంతా ముగ్గులు వేయడం అండ్ సంక్రాంతి వచ్చే టయానికేమో 3 డేస్ భోగి, సంక్రాంతి, కనుమ దానికి సంబంధించిన ఫెస్టివల్స్ ముగ్గులవి వేయడం అండ్ మళ్ళీ రథాన్ని సాగనంపడం. ఈ 1 మంత్ హరిదాస్ రావడం, బియ్యమేయడం అదంతా భలే ఉండేదండి చిన్నప్పుడు. పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన తర్వాత వెయ్యాలన్నా ఒక్కొక్కసారి వెయ్యాలని ఉంటుంది, వాకిలి ఉంటుంది, కానీ టైం ఉండదు పిల్లలతోటి. ఒక్కొక్కసారి కొంచెం అన్నీ బాగుంది అనేటప్పటికి గుమ్మం ముందు వాకిలి ఉండదనమాట. అపార్ట్మెంట్లో ఉండడమో లేకపోతే ఫ్లోర్స్లో పై ఫ్లోర్లో ఉండడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మేము సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాం, కానీ కొంచెం మాకు బాల్కనీ అనేది ఉండిందనమాట. అయితే ఈ సంవత్సరం ఏమనుకున్నా అంటే ఎలాగైతే ఏదైనా పర్వాలేదు ముగ్గులైతే వేయాలి, ఇంటి ముందు చూడడానికి బాగుండాలి అని చెప్పి బాగా గట్టిగా అనుకున్నామండి. ఈ సంవత్సరం ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు. 2 డేస్ సంథింగ్ ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఫైనలీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. క్లైమాక్స్ రథం ముగ్గు వేసే రోజు మనం చంద్రుడిని సాగనంపుతాం కదా, అదే రోజు హరిదాస్ గారు కూడా రావడం లాస్ట్ డే అనమాట. హరిదాస్ గారికి మనం బియ్యం ఇచ్చి అదే పానకం అని ఏదో అంటారు, అంటే బెల్లము, మనం ఇంట్లో వండుకున్న అరిసెలు, సున్నుండ్లు, జంతుకులు ఇవన్నీ స్వయం పాకం అని ఇస్తారు కదా, అట్లా ఇచ్చి ఎంతో కొంత డబ్బులు ఇస్తారనమాట. ఇక్కడ మదనపల్లిలో అయితే హరిదాస్ గారిని అయితే ఎప్పుడు చూడలేదండి నేను. ఏమో మేబీ ఇక్కడ వస్తారో రారో కూడా నాకైతే ఐడియా లేదు. నేను చూడలేదు, నాకు ఐడియా కూడా లేదు. అయితే ఈస్ట్ వెస్ట్ అంటే అటు సైడ్ వస్తూ ఉంటారనమాట. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడైతే వస్తూ ఉంటారు. ప్రతిరోజు వస్తారు. ఇదివరకు అయితే ఎంత దూరమైనా నడుచుకుంటూ తిరిగేవారు పాపం. ఇప్పుడు ఇంకా స్కూటీస్ బండి మీద అలా తిరుగుతున్నారు. ఫైనల్ ఎలాగైనా కూడా మన సంప్రదాయ ప్రకారంగా హరిదాసులు అయితే తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళైతే ఇక్కడ మేమున్న ప్లేస్లో లేరు. నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకొక గెటప్ కూడా వేశాను నేను ఒక ఇయర్. హరిదాస్ గెటప్ వేశాను. వాడు సరిగా మాకు కోఆపరేట్ చేయలేదు. జస్ట్ ఏదో లైట్గా పిక్స్ తీశాను, కానీ నాకు ఆ రోజు వీడియో తీద్దామంటే సెట్ కాలేదన్నమాట. అయితే ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి రథం ముగ్గు ఒక 2 డేస్ కంప్లీట్గా నేర్చుకున్న, చుక్కలు అవి ఎలా పెట్టాలి ఏంటన్నది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రెండ్స్ అందరూ పేపర్ మీద ముగ్గులు వేస్తూ ఉంటే నాకు భలే ఇంట్రెస్ట్ కూడా 30 చుక్కలు 40 చుక్కల ముగ్గులు కూడా పెట్టానండి. ఇప్పుడు సీరియస్లీ 5 చుక్కల ముగ్గు 7 చుక్కల ముగ్గు పెడదామన్నా రావట్లేదు. అట్లీస్ట్ ముగ్గు పోతేయడం కూడా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా చాక్ పీసెస్, కలర్ చాక్ పీసెస్, దానిపైన ఏదో మనం చాక్ పీస్ పెట్టేసి దానిపైన ముగ్గు పూత వేయడం వల్ల ఏంటంటే పూత వేయడం కూడా మర్చిపోయాను. ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పొరపాటున అత్తయ్య వేసేస్తారు. ఎందుకంటే మనకు అంత ముగ్గులు వేయడం అంత మర్చిపోయాను. రాదు అని చెప్పను, కానీ మర్చిపోయాను, టోటలీ మర్చిపోయాను. ఎందుకంటే ఆ పూత వేయడం అది సెట్ అవ్వట్లేదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి నేను వేస్తూ ఉంటాను, అది కూడా లావుగా వచ్చేస్తుంటుంది. చాలామంది ముగ్గు వేస్తారని ఎంత సన్నగా వేస్తారో ముగ్గుపోతే అంత భలే ఉంటుంది. ఇంకా ఇయర్ ఎలాగైనా వెయ్యాలి, మనం కూడా చంద్రుడిని సాగనంపేయాలి. 1 మంత్ నుంచి మనం ఏవైతే ఇంటి ముందు ముగ్గులు వేసుకుని చందమామ వేసుకుంటామో, నేనున్న ప్లేస్లో కూడా చందమామ కూడా వేయడం చూడలేదండి. ముగ్గులు పెడతారు, గొబ్బెమ్మలు పెట్టారు, కానీ చందమామను చూడలేదు. ఈ 1 మంత్ ఖచ్చితంగా చందమామను అయితే వేస్తారు కదా, అలా కూడా వేసి నీట్గా రంగులు వేసి మెట్లమ్మట రథాన్ని అయితే సాగనంపేశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొన్ని మర్చిపోతూ ఉంటున్నాము. బయట ఉంటున్నాము లేకపోతే సిటీలో ఉంటున్నాము, గడిది గుడ్లే అంటే టైం ఉంటుంది, టైం ఉండట్లేదని పక్కన పెడితే ఎవరు చేస్తారులే, అయిపోయింది కదా, మనం ఎక్కడో బయట ఉన్నాము కదా, సరేలే. ఈ టైప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం అనుకోవచ్చు, లేకపోతే నెగ్లిజెన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మర్చిపోతూ ఉంటున్నాం అనమాట. నాకు అనిపించింది ప్రతి ఇయర్ అనుకుంటాను వేస్తాను, కానీ ఇంత పెద్దగా వేసి చేయనండి. సింపుల్గా ఇంట్లో మట్టుకైతే ఖచ్చితంగా ట్రెడిషనల్గా పిల్లలకి డ్రెస్సెస్ వేస్తాను, ట్రెడిషనల్ ఇంటి ముందు ముగ్గది వేస్తాను. కానీ ఇలాగా సంక్రాంతి టైంలో ఇలా రథాలు వేసి కిందకి లాగడం లాంటివి అయితే ఈ మధ్య కాలంలో అయితే చేయట్లేదు. ఒక 2 ఇయర్స్ నుంచి మళ్ళీ సరే చేయాలి, పిల్లలకు కూడా తెలియాలి కదా మనం
ఆహ్, సంక్రాంతి అంటే ఏంటన్నది పిల్లలకు కూడా తెలియాలి. అదే ఇక్కడ మనకి భీమవరం అదంతా అయితే భలే కోడిపందాలు అవన్నీ వేస్తారు గదా! చాలా బావుంటుంది ఆ 3 డేస్. పిఠాపురం సైడ్ కాకినాడ నుంచి వస్తుంటే అప్పుడు మధ్యలో కూడా వేస్తారు. చాగల్‌లో కూడా వేస్తారండి ఇక్కడ. మీనా నగరాన్ని కూడా బాగా వేస్తారనమాట. చాగల్ దగ్గర మీనా నగరాన్ని కూడా వేస్తా ఉంటారు. అవన్నీ మనం షూట్ చేయడానికి అవ్వదు గానండి. మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మనం ఎలా చేసుకుంటే బావుంటుందన్నట్టుగా ఈ సంవత్సరాన్నయితే ఇలాగ రథం ముగ్గయితే వేసి నేనే వేశానని గొప్పగా చెప్పుకుంటున్నాను. యాక్చువల్‌గా బయటంతా సౌండ్స్ వచ్చేస్తుందనమాట. అందుకని చెప్పి మొత్తం మ్యూట్ చేశాను. అక్కడ స్టార్ వేశాను, చందమామను వేశాను, రథాన్ని వేశాను, భలే చక్రాలు వేశాను, తాడు పెట్టి లాగాననమాట. ఐయామ్ ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్ నేనైతే. చాలా సంవత్సరాల తర్వాత వేస్తున్నాము. పైన ఇలా జెండా వేసి ఇలా మెట్ల దగ్గర నుంచి లాగి జస్ట్ అలా మెట్ల దగ్గర అయితే వదిలానన్నమాట అండి. ఇది ఫ్రెండ్స్ నా రథ ముగ్గు స్టోరీ. అండ్ మర్చిపోతున్నాము ముగ్గులు వేయడం అదంతా అనుకుంటున్నాం కదా, అది మీరేమనుకుంటున్నారు? మీరు ఇప్పటికీ వేస్తారా? నెల పట్టిన రోజు నుంచి, అంటే డిసెంబర్లో ఎప్పుడో నెల పడతారు కదా, నెల పట్టడం అంటారు కదా సంక్రాంతికి, అలా పట్టిన కంచి ఆ 1 మంత్ ముగ్గులు అవి వేస్తున్నారా? చాలామంది వేస్తున్నారండి. ఇప్పుడు పల్లెటూరులో అలా వేసేవారు, వాళ్ళు కూడా తగ్గించేశారు చాలా మట్టుకు చెప్పాలంటే. అలా